ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాలు ఎదుగుతున్నారా? అనేక సార్లు మన పాస్పోర్ట్ చూస్తూ ఉంటే ఇదిగో మా చేతిలోకి పాస్పోర్ట్ ఉంది. ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి సంబంధించిన స్టాంపింగ్ దీంట్లో పడతా ఉంటుంది. దీన్ని చూస్తే మనం ఏ దేశానికి వెళ్ళామో హిస్టరీ చూడాలి. ఇన్ ద సేమ్ వే మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఎలాంటి స్టాంపింగ్స్ తో మనం బాధపడుతూ ఉంటాం. గతంలో ఎదురైన చేదు అనుభవాలు, అవమానాలు, బాధలు, కష్టాలు, వాటన్నిటిని మీద వేసుకొని వాటితోనే ప్రస్తుత జీవితాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఇంకా బాధలోనే, అదే కష్టంలో, అదే అవమానంలో, అపరాధ భావంలో వెళ్తాం. బట్ వాక్యం ఒక మాట తెలియజేస్తుంది. మనందరం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. రిమెంబర్ వన్ థింగ్, క్రీస్తు మనలోకి వచ్చిన తర్వాత మనల్ని నూతన సృష్టిగా మార్చివేసి ఉన్నారు. గతాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మొదలుకొని దేవుడు చేసే నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆయన వాగ్దానాలు పొందుకుంటూ ముందుకు కొనసాగుదాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.